ఫర్ మీ. సో ఇక్కడైతే మనము ఓకే. ఓ థ్యాంక్ యూ. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్ ఫ్రమ్ పటాయా. మీ అందరికీ తెలుసు నేనైతే పటాయాలో ఉన్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నా గడ్డం ఫుల్ పెరిగిపోయింది. వీడియోస్లలో మా ఇంట్లో చూసి తిడుతున్నారు, పోయి ఏదైనా షేవింగ్ అయినా చేయించుకోరా నాయన, లేదంటే ట్రిమ్మర్ నేను యాక్చువల్లీ మర్చిపోయాను తీసుకురావడము. సో ఇప్పుడైతే వెళ్తున్నా. ఇక్కడ బార్బర్ షాప్ ఉంది, అంటే మన మంగళ షాపు. సో అక్కడ పోదాము, ఇది మంచిగా షేవ్ చేయించుకుందాం. జర మంచిగా అనిపిస్తలేదు వీడియోస్లలో, బాగా అనిపిస్తలేదు. ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ ఇక్కడ ఎలా చేస్తారు కటింగ్ అనేది కూడా చూద్దాము. సో ఇప్పుడైతే నేను నా హోటల్ నుంచి బయటికి వచ్చేసాను. ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది బార్బర్ షాప్, అక్కడికైతే వెళ్తున్నా. చాలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, కానీ రివ్యూ చూసి వెళ్తున్నా నేను గూగుల్లో. వీళ్ళ రోడ్ కానివ్వండి, వీళ్ళ గల్లీలు కానివ్వండి, అసలు ఎంత నీట్ అండ్ క్లీన్గా పెడతారంటే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కూడా కటింగ్ షాప్ ఉంది, బట్ ఇక్కడ వద్దులే, అక్కడ ముంగట ఒకటి ఉంది నాకు తెలిసినది. సో అక్కడికైతే వెళ్దాము. కొన్ని జగల వీడియోస్ నాట్ అలౌడ్. సో మనం కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు గడ్డం గుయించుకుంటున్నానంటే మళ్ళీ దాని మీద ఈ వీడియో పెట్టి మళ్ళీ సంపాదించుకోవాలి. హలో యా స్వాదిఖాబ్. సో ఇలా మంచి పిలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. స్వాదిఖాబ్ అంటే అదే మనం నమస్తే పెట్టినట్టు అనుకోండి. ఇంకా అండ్ నా ఎదురుగానే 7-Eleven ఉంది. ఇది వచ్చేసి మెయిన్ ఇక్కడ మార్కెట్. రోడ్ అయితే క్రాస్ చేసేద్దాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి తెలుసా, మనము రోడ్ క్రాస్ చేస్తున్నా ఏం చేస్తున్నా బండ్లు ఆపుతారు. ఫస్ట్ మమ్మల్ని పంపిస్తారు, మీరు వెళ్ళండి అంటారు, తర్వాత వాళ్ళు వెళ్తారు. ఒక మంచి విషయం ఇది. ఇక్కడ నేను చూశాను చాలా, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇక్కడ నించున్నప్పుడు కానివ్వండి, ఫస్ట్ నువ్వు వెళ్ళు అంటారు. మన ఇండియాలో అలా ఉండదు, ఆగరాబాయ్ ఆగి నేను పోతా అంటారు. ఇవ్వండి ఈ ప్లేస్, ఇక్కడ గోల్డ్ షాపులు చూడండి, మసాజ్లు, గల్లీకి ఇక్కడ మసాజ్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక బార్బర్ షాప్ అయితే ఉంది, ఇక్కడ వెళ్ళి వద్దాం. సో ఇదే ఆ బార్బర్ షాపు. ఓకే ఓకే. ఫర్ మీ. సో ఇక్కడైతే మనము రేట్లు నేను తర్వాత చూపిస్తాను గైస్. ఓకే. ఓ థ్యాంక్ యూ. యా ఓ ఓకే. ఓ సారీ, కలద్దలు తీసేయమంటుంది. థ్యాంక్ యూ. ఓన్లీ సేవ్ 0. Remove all. Wait. Print off เลยเหรอ Wait.ศูนย์โกนหนวดเลเซอร์นะ Okay. เลเซอร์นะ Okay, no problem. อันนี้ล่ะคลิปไหม No, remove. ออฟเลยโอเคนะ
ఎలా చేస్తుందో నాకైతే తెలియదు కానీ చూస్తున్నారా ఎలా ఉంది.สีม่วงอันนี้มันบางเล็กขนาดไหนเนี่ยมันเป็นแผ่นเดียวอ่ะแผ่นยาวๆอ่ะมันวางด้านตั้งอ่ะมันไม่ได้เป็นด้านฝังพับ เล็กเนี่ยของพี่เดียว เล็กเกินไปเหรอคะ เล็กเกินไปเล็กมากเลยต้องไปลงมาดูดิแต่พี่จะเอาไว้เช็คไอ้นี่เฉยๆเวลาเรานวดหน้าเสร็จดึงแผ่นมาร์กออกเปิดให้หน่อยนึง ซึ่งก็ว่าผู้สูง ถ้าจะตื่นกล่องเขาถ้าสูงแพงๆที่ไหนเท่าไหร่ รอให้มันละลาย อันลูกอันนี้ลูกเองกับสรุปเนี่ย క్లీన్ షేవ్ చేయించుకున్న తర్వాత పిల్ల బచ్చగాని లెక్క కనిపిస్తున్నా నేనైతే.
నాకు క్లీన్ షేవ్ అంటేనే ఇష్టం యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే. క్లీన్ షేవ్లో కొంచెం ఫేస్ అంతా మంచిగా అనిపిస్తుంది, ఏదో బరువు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మా సంతలు చల్లగా ఏదో తెచ్చి పెట్టినట్టు ఉంది. ఆహా, సో కోల్డ్. కోల్డ్ కోల్డ్. make you afraid. యా యా. Make you afraid. యా, సో మచ్ కోల్డ్, సో మచ్ ఫ్రెష్. అబ్బా ఏదో చల్లగా పెట్టింది. Alcohol na. Little bit burn na ka. ఓకే. అవ్వని అమ్మ కాలుతుందిరా బాబు. బర్నింగ్. సో వాట్ ఈస్ దిస్? Alcohol. ఆల్కహాల్. Yeah. మందు. ఓ కేర్ఫుల్. ఆహా, ఏదో క్రీమ్ పెట్టింది, బాగుంది ఇది. ఓ థ్యాంక్ యూ. మా హెడ్ మసాజ్ కూడా ఇస్తుంది ఏమే.แล้วพ่อใหญ่ไอ้แล้วก็โฟมกินหนูอยากกินผักขมไหมทุกคนผักขม అయిపోయింది, క్లీన్ షేవ్ అయిపోయింది. ఓ సో సాఫ్ట్. అమ్మాయి ఏమైనా సాఫ్ట్ ఉంది చూడండి. ఇలా ఉండాలిరా బాబు, సాఫ్ట్ ఉంటే. ఏమైనా కట్ చేసింది, కానీ పిల్ల బచ్చా లెక్కనైతే ఉన్నా నేను. సో ఇప్పుడైతే మనము వీళ్ళకి డబ్బులు పే చేసేద్దాం. డబ్బులు ఎంత అయింది చెప్తా. ఇక్కడ అంతా లేడీసే ఉంటారు చూడండి. Thank you. థ్యాంక్ యూ. 100 బాతులు తీసుకున్నారు. ఇది చాట్ చూసుకోవచ్చు. సో బయటికి అయితే వెళ్దాం. ఓకే. సో గైస్, కటింగ్ షాప్ పేరు కూడా చూసుకోవచ్చు మీరు. సూనీ డిజైన్ బార్బర్, SUNNE, సూనీ డిజైన్ బార్బర్. ఇది ఎగ్జాక్ట్లీ సెంట్రల్ పటాయాలోనే ఉంటుంది. సో ఇప్పుడు నా ఫేస్ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా కొంచెము.
నాకు ఇలానే ఇష్టము. మీరు ఏమైనా నన్ను కామెడీగా అన్నా కానీ నాకు ఎందుకో ఇలా ఉంటేనే జర బాగుంది, జర ఫేస్లో గ్లో ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ యాక్చువల్లీ నన్నే చూస్తున్నారు, వెనకాల పోతున్నారు కదా వీళ్ళు. ఏందబ్బాయి వీడు ఇలా వీడియో తీస్తుండా అనేటట్టు చూస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి థాయ్ మసాజ్. ఎస్, నేను చాలా రోజు అయిపోయింది థాయ్ మసాజ్ చేయించుకుందాం అనుకుంటున్నా. బట్ నాకు ఎగ్జాక్ట్లీ టైమే దొరుకుతలేదు. వీడియో షూటు, ఆ షూటు, ఈ షూటు, బొంగుల షూటు, వాళ్ళ దాంట్లోనే బిజీ ఉండి నేను అసలు థాయ్ మసాజే చేయించుకోలేదు. ఇప్పుడు చేయించుకుంటా. ఇక్కడ మొత్తం థాయ్ మసాజ్లే ఉంటాయి. అండ్ అక్కడ చూడండి, ఒక్కొక్క వ్యక్తి 4 ఫోన్లు పట్టుకొని వీడియో షూట్ చేస్తుండు. సో ఎక్కడ వెళ్దాము అంటే థాయ్ మసాజ్కి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చాలా ఉన్నాయి థాయ్ మసాజ్వి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏది అని నేను చూస్తే కానీ నాకు చెప్తా, ఆగండి, తెలిసి అక్కడ వెళ్దాం. చీచా మసాజ్ రోడ్కి యూతల ఉంది, రోడ్కి యూతల ఉంది చీచా. చీచా చీచా హలో. ఇక్కడ ఉంది మసాజ్. ఏది చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే మసాజ్ వెళ్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మంచిగా మసాజ్లు ఇవన్నీ ఉన్నాయి. హ్యాపీలీ వెళ్ళి చేయించుకుందాము. అప్ गाइस, मेरा मसाज तो हो गया है एंड अभी मैं जा रहा हूँ बाहर. గాయస్, మసాజ్ అయితే ఇప్పుడే అయిపోయింది అండ్ నేనైతే బయటికి వచ్చేసాను. కాకపోతే వీడియో తీయలేం మనం అక్కడ. సో వీడియో తీయలేం అక్కడ. జస్ట్ 200 బాత్ అంటే దగ్గర 600 రూపాయలు ఇండియన్ కరెన్సీ అయితే తీసుకోవడం జరిగింది. 600 రూపాయల్లో ఇంత మంచి మసాజ్ అనేది నాకు తెలిసి ఎక్కడ ఉండదు. మన హైదరాబాద్లో కూడా ఉండదు 600 రూపాయల. సో ఇప్పుడు ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ చూస్తున్నా, చాయ్ తాగుదాం ఇక్కడ ఎక్కడైనా అని. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ మార్కెట్. ఇక మన లెక్కనే మనం ఫుట్పాత్లో ఎలా పెడతాం వీళ్ళు కూడా అలానే పెడతారు. సో ఇప్పుడే టీ తాగేసాను. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ మసాజ్ సెంటర్లో కూడా ఏమైనా స్కామ్ జరుగుతాయా అని ఉండొచ్చు. అలాంటిదైతే ఏం ఉండదు నాకు తెలిసిన వరకైతే. ఇప్పుడు నేను పటాయా రావడం 2వ సారి కాబట్టి, సో లాస్ట్ టైం కూడా ఏం జరగలేదు, ఇప్పుడు కూడా ఏం జరగలేదు. అండ్ చాలా చీపు, చౌక. 200 బాత్ అంటే 600 రూపాయల్లో అసలు నథింగ్. అది మన 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 హైదరాబాద్లోనే 3,000, 4,000, 5,000 ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ మంగళ షాపులు, బార్బర్ కూడా చాలామంది లేడీస్ వాళ్ళే ఉంటారు. జెంట్స్ తక్కువ ఉంటారు వాళ్ళవి, కానీ తక్కువ, చాలా తక్కువ. సో మ్యాక్స్ మొత్తం వాళ్ళే చేస్తారు. ఇగో చూడండి, ఇక్కడ మార్కెట్లు, అమ్మడాలు
మ్యాక్స్ ఇగో ఇక్కడ కూడా చూడండి. సో లేడీస్ వాళ్ళే ఎక్కువగా సేల్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఫుడ్, ఇదేంటో తెలియదు, ఇది థాయ్ ఫుడ్ అనుకుంటా నాకు తెలిసి. సో థాయ్ ఫుడ్ అయితే కష్టమే, తినలేం మనం. నాకు మొన్న ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఆ స్మెల్ పడలేదు నాకు అసలు, అలా ఉంటుంది. సో బండ్లు చూడండి, ఇగో నీ అమ్మ ఏం బండిరా బాబు, ఎట్లా మాడిఫై చేసిండ్రు అంటే. సో గైస్, ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. సో అండ్ నేను కూడా ఎలా అనిపిస్తున్నా ఆఫ్టర్ షేవ్, గలీజ్ ఉందా, లుక్ మంచిగా ఉందా, అది కూడా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వ్లాగ్ చూసినందుకు. నేను ఇంకా పటాయాలో నైట్ లైఫ్ కాకుండా మెనీ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ నేను కవర్ చేయబోతున్నాను. ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ యాక్టివిటీస్ని చేసుకోవాలా, సో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఎంత అయితే అంత కవర్ చేయడం ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను నా హోటల్ మళ్ళీ వెళ్ళిపోతున్నా, చూసుకోవచ్చు ఈ దారిలో వెళ్ళిపోతాం. అండ్ చాలా విషయాలు ఉన్నాయి, నేను అవన్నీ వన్ బై వన్ వీడియోస్ ద్వారా చేస్తాను. ఓకేనా, నాకైతే ఫోన్ వస్తుంది. నేను థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం.